వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయం, దాని ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే టార్గెట్గా జరిగినటువంటి కాన్స్పిరసీలో తన పాత్ర మీద నటుడు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. మాస్క్ మ్యాన్గా పేరు పొందినటువంటి చిన్నయ్య అనేటువంటి వ్యక్తితో నేను మాట్లాడాను, అయితే సిట్ని కలవాలని మాత్రమే నేను చెప్పాను అని ప్రకాష్ రాజ్ యాక్సెప్ట్ చేశాడు. చిన్నయ్య కూడా చెప్పింది అదేగా, నాకు ప్రకాష్ రాజ్ ఫోన్ చేశాడు, తమిళ్లో మాట్లాడాడు, వాళ్ళు ఏం చెప్తే అది చేయమన్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రకాష్ రాజ్ కూడా అంగీకరించాడు ప్రెస్ మీట్ పెట్టి. సరే, ఇక ఇందులో తన విషయం బయటికి రావడంతో బెంగళూరు ప్లస్ క్లబ్లో ప్రకాష్ రాజ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, కొందరు కావాలనే నా ప్రతిష్టని మసకబార్చడానికి నా పేరు ఇందులో ఇరికించారు, ఇందులోకి లాగుతున్నారు అని కూడా ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. అయితే నేను చెప్పింది ఏంటి, కేవలం సిట్ని మాత్రం కలవమన్నానని మాత్రమే చెప్పాను తప్ప ఇంకొకటి ఏం మాట్లాడలేదు అంటూ కూడా వివరణ ఇచ్చుకున్నారు. ప్రెస్ మీట్లు స్టార్టింగ్ చూస్తే అబ్బా ఇంకా ఏముంది, మనోడు అసలే అంతకుముందే బొద్దింకల మీటింగ్కి వెళ్ళొచ్చాడు, అంతకుముందు ఏదో షూటింగ్కి వెళ్ళొచ్చాడు, ఫ్రెష్గా కనిపించాడు, ఇంకా నాకు దొరికింది టాపిక్ అనేటువంటి విధంగా చాలా దూకుడుగా స్టార్ట్ చేశాడు మొత్తం అంతా. అయితే సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. కన్నడ నాట సీనియర్ జర్నలిస్ట్ అడిగినటువంటి అనేక సూటి ప్రశ్నలకి సమాధానం కూడా సరిగ్గా చెప్పలేక చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురయ్యాడు మిస్టర్ ప్రకాష్ రాజ్. ధర్మస్థల ఆలయానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని వేదికల మీద ప్రచారం చేస్తున్న ప్రధాన నిందితులతో ఆయనకున్నటువంటి పాత పరిచయాలు, సన్నిహిత సంబంధాలు, గతంలో వాళ్లతో కలిసి పాల్గొన్న సమావేశాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ప్రస్తావించడంతో ప్రకాష్ రాజ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తులతో సంబంధాల మీద స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సింది పోయి ప్రశ్నల్ని దాటవేయడానికి ప్రయత్నించడం మీడియా వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. అంటే నీళ్లు నమిలాడు. కన్నడ మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ కుట్రపూరిత ప్రచారం వెనుక ఉన్న నిధుల మూలాల మీద స్పష్టమైనటువంటి లింకుల గురించి గుచ్చి అడిగితే పాపం మనోడు సహనం కోల్పోయాడు. అక్కడ ఏమన్నాడో తెలుసా, నేను ఇక్కడికి నా వివరణ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను తప్ప మీ కోర్టులో నిలబడి విచారణ ఎదుర్కోవడానికి కాదు అంటూ ఏకంగా జర్నలిస్టుల మీదే అసంతృప్తి వ్యక్తం చేశాడు పాపం ప్రకాష్ రాజ్. అసలే మంచి వక్త, అనేక భాషల్లో పట్టుంది, గంటల తరబడి అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఆ కేపబిలిటీ, క్యాలిబర్ ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ ఈ ధర్మస్థల ఆలయ వివాదానికి సంబంధించి ప్రశ్నలని తట్టుకోలేక ప్రెస్ మీట్ని ముందే ముగించి బయటికి వెళ్ళిపోయాడు అర్ధాంతరంగా. ధర్మస్థల అనేటువంటి క్షేత్రం కర్ణాటక మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో ప్రకాష్ రాజ్ పేరు రావడం, అందులోనూ ఆ చిన్నయ్య అనేటువంటి వ్యక్తి, ఆ మాస్క్ మ్యాన్ రిట్ పిటిషన్ వేయడం, 200 కోట్లకు సంబంధించినటువంటి డీల్ అని, అలాగే తన భార్య అకౌంట్కి వీళ్ళు పంపించినటువంటి అమౌంట్స్, దాని స్టేట్మెంట్స్ అని ఇవన్నీ కూడా కోర్టులో వేయడం. సో ప్రకాష్ రాజ్ అప్పుడు ఫోన్ చేశారు, మాట్లాడారని చెప్పడం, ఇప్పుడు మీడియా ముందుకు ప్రకాష్ రాజ్ వచ్చి సమాధానాలు కూడా సరిగ్గా చెప్పలేకపోవడం. సో ఆయన సెక్యులర్ ముసుగుని క్వశ్చన్ చేసేలా ఉంది అంటున్నారు. ఇక్కడ ఆరోపణల్ని ఖండించడమే తప్ప తన మీద వస్తున్న ఆధార సహిత విమర్శల్ని తిప్పి కొట్టడంలో ప్రకాష్ రాజ్ ఈ ప్రెస్ మీట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అనేదే వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్, అసలు ఈ మాస్క్ మ్యాన్ని ప్రకాష్ రాజ్ కలవడానికో లేదంటే అతనితో ఫోన్ మాట్లాడడానికో ఏంటి అవసరం? అంటే అక్కడే అర్థమవుతుంది కదా, ఒక భావజాలం అనేటువంటిది ఉంది, ఏదో వెనకాల కుట్రపూరితంగా ఏదో చేయడానికి ఖచ్చితంగా ఉంది. నేను సిట్ గురించి మాత్రమే చెప్పాను, సిట్ని కలవమని మాత్రమే చెప్పాను. అసలు ఎవరు చిన్నయ్య నీకేమవుతాడు అసలు ప్రకాష్ రాజ్? ఏమవుతాడని చెప్పి నువ్వు ఫోన్ చేసి సిట్ని కలవాలని చెప్పాల్సిన అవసరం ఉంది? అండ్ ఆఫ్టర్ దట్ ధర్మస్థలకి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినటువంటి వార్తలు, మాస్క్ మ్యాన్ ఇలా పెట్టాడు, పారిశుద్ధ్య కార్మికుడు ఒక ఆయన ఇలా చేశాడు, ఇది చెప్పాడు అన్న తర్వాత అప్పుడైనా సరే ఎవరున్నారో నేను మీకు తెలుసుగా, అందుకే ఆ నిందితుడితో అంత సన్నిహితంగా మాట్లాడగలిగారు. అక్కడే స్పష్టం అవుతోందిగా. సో తేలికుట్టిన దొంగలాగా ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనే ఆలోచన రాదు. వాళ్ళు అడుగుతున్నారు, సీనియర్ జర్నలిస్టులు చాలా స్పష్టంగా అడుగుతుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ గోధీ మీడియా అంటాడు. నేను మీడియాని మాత్రమే పిలిచాను, గోధీ మీడియాని కాదు. పైగా ఇంకేమంటాడు, నేను ఇక్కడికి వచ్చింది మీ కోర్టులో నిలబడి సమాధానాలు చెప్పడం కాదు, నేను జైల్లో పెట్టలేదయ్యా, ప్రెస్ మీట్కి వచ్చావు, వాళ్ళు అడుగుతున్నారు, ప్రశ్నలు సమాధానం చెప్పాలంతే, అడిగిన దానికి చెప్పాలంతే, ఎందుకంటే క్లారిటీ ఇస్తాను అన్నావు కాబట్టి. బట్ అది చేయకుండా ఇలాగా పలాయనం చిత్తగించడం అనేదే చాలా అనుమానం వ్యక్తం అవుతుంది.
దీని వెనకాల నిజంగానే ప్రకాష్ రాజ్ కుట్ర అనే దీంట్లో ఉందా అన్నటువంటి పాయింట్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, మళ్ళీ ఏమైనా ప్రెస్ మీటో లేదంటే ఫేస్బుక్ లైవో ట్విట్టర్ లైవో ఇంకోటి ఏదైనా పెట్టి ప్రకాష్ రాజ్ మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఇంకేమైనా ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి దాని మీద పర్టికులర్గా మాట్లాడేటువంటి అవకాశం ఉందా అనేది చూడాలి. సో మొత్తానికి ఇక్కడ అరవలేడు, అడగలేడు, వాళ్ళని ఏం అడగలేకపోయాడు, ఈయన కూడా అరుద్దాం అనుకున్నాడు, అరవలేకపోయాడు, ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళాడు. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.